ఖండిస్తారో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. దశరథ్ గారు, గత 10-20 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే డిఎస్సి అండ్ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరి పట్ల కూడా గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి ఏకపక్ష ధోరణితోటి వెళుతుంది అనేది ఎవరికి అంతుపట్టలేదు. ఎన్ని నిరసనలు చేసినా ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు, పిఎస్లు తరలిస్తున్నారు, అవసరత వాళ్ళ మీద చేసుకుంటున్నారు తప్పితే వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒక కోరిక ఏంటంటే 45 రోజుల సమయం అడుగుతున్నారు. దాన్ని గవర్నమెంట్ ఎందుకో నిరాకరిస్తుంది. కారణాలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. పైగా ప్రశ్నించిన జర్నలిస్టుల మీద విపరీతమైన దాడి. ఉగ్రవాదులమా లేకపోతే జర్నలిస్టుమా, మా మీద ఏంటి దాడి, కాకీల జులుం ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తునటువంటి ఒక ఉద్యమమే జర్నలిస్టులు కూడా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏంటి దీని మీద ఏం మాట్లాడతారు మీరు? ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిర్బంధాలు అనేటి కాంగ్రెస్ పాలసీలో ఒక రకమైనటువంటి నిర్బంధాలు కొనసాగుతున్నాయి. వాళ్ళ సహజతత్వమే నిర్బంధాల్లో పాలన సాగించడం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని అణువణువున అణచివేసే ప్రయత్నం చేసింది. ఈరోజు నిరుద్యోగులను, విద్యార్థులను కేవలం వారి యొక్క ఓట్లు దండుకోవాలి, రాజకీయ ఎజెండా, వారి ఓట్లు దండుకొని, వారి కుటుంబ సభ్యుల ఓట్లు దండుకొని అధికారమే పరవాదిగా, అధికారమే లక్ష్యంగా ఆ రోజు ప్రచారంలో ఎక్కడ పోయినా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కావచ్చు, ఎవరైనా నోటికొచ్చినటువంటి హామీలు ఇచ్చిరు. వాటిని లోతుగా పరిశీలన చేయకుండా, వాటిని అధ్యయనం చేయకుండా ఇది అసాధ్యాలకు అసలు సాధ్యమవుతుందా అనేది కూడా వారికి ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలు ఏమైనా మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగుల మీద కావచ్చు, విద్యార్థి నాయకుల మీద కావచ్చు, వీటిని కవర్ చేస్తూ ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినటువంటి జర్నలిస్టుల మీద కూడా భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నాయి. ప్రజాపాలన పేరుతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తున్నది. పోలీసు రాజ్యం ఈరోజు తెలంగాణ రాజ్యం వెళ్తూ ఉన్నది. రాష్ట్రంలో ఈరోజు అనేక జిల్లాల్లో, గ్రామాల్లో ఆస్తుల కోసం మర్డర్లు అవుతున్నాయి, భూముల కోసం, తగాదాల కోసం మర్డర్లు అవుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో వందలు వేల సంఖ్యలో పెద్ద ఎత్తున ఈరోజు డ్రెస్ కోడ్లో ఉన్నవాళ్ళు, సివిల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎస్బీనా, ఇంటెలిజెన్స్ వల్ల ఎవరు అర్థం కాకుండా మా మధ్యలోనే తిరుగుతున్నటువంటి పరిస్థితులు భయాందోళనకు గురి చేస్తున్నారు. విద్యా సంస్థలను ఈరోజు విశ్వవిద్యాలయాన్ని ఒక సెంటర్లో, కోచింగ్ సెంటర్లకు పోతున్నారు, ఇష్టం వచ్చిన తీరుగా స్టడీ హాల్లకు పోతున్నారు, లైబ్రరీలకు పోతున్నారు. ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ యొక్క గొంతును నొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే కనుక ఏదైతే నిరుద్యోగుల వల్ల నువ్వు నిర్మాణం అయినావో అదే నిరుద్యోగుల వల్ల నీ ప్రభుత్వం కూడా కూల్చేసే ప్రయత్నం వస్తుంది, పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే నిజంగానే ఇది ఒక అడుగునందుకే ఇలాంటి పరిస్థితులు జరిగితే ఇక ప్రశ్నించే తత్వంలో ఎక్కడ ఉంటుందనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. నేను అదే అంటున్నా. గతంలో గత 10 ఏళ్ళు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రశ్నించే గొంతుకలంతా ఈరోజు చట్టసభలకు ఎట్లా పోదురు? ఒక తీర్మానం మల్లాన్ అనేటోడు నిరుద్యోగులను, విద్యార్థులను రెచ్చగొట్టి శాసన మండలి పోయి ఈరోజు రాజకీయపరమైనటువంటి ఉద్యోగం సంపాదించింది తప్ప నువ్వు ఆ రోజు వాళ్ళ మీద రాజకీయం చేసి నువ్వు ఈరోజు పదవులకు వచ్చినావు. ఎందుకు మాట్లాడట్లే? ఒక అమ్మాయిని పట్టుకొని శంకిని అంటున్నాడు, లంకిని అంటున్నాడు. అవును, ఇలాంటి మాటలు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. బల్మూరు వెంకట ఎటుపోయిండు? ఒక విద్యార్థి 9 రోజులు దీక్ష చేస్తే తూతు మంత్రంగా వచ్చి హామీ ఇచ్చిపోయింది, కానీ దానికి ప్రమాణికం లేకుండా నీ పార్టీ కూడా కన్సిడర్ చేయలేదు, దాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయలేదు. దాన్ని నేను హామీ ఇస్తున్నా అని మాట్లాడిపోయింది నేను ముఖ్యమంత్రి లెక్క. నీ ముఖ్యమంత్రి మాట్లాడలే, నీ కేబినెట్ మంత్రులు మాట్లాడలేదు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. సో దీని ఏ విధంగా చూస్తుంది టీఆర్ఎస్ ఈసారి? డెఫినెట్గా అండి, ఏదైతే మీరు రాజకీయపరమైనటువంటి రాజకీయం చేసిరో అప్పుడు నిరుద్యోగులతోని, విద్యార్థులతోని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేసి మీరు ఆ రోజు లక్ష్యంగా పెట్టుకొని రాజకీయం చేసిరో వాటిని పెద్ద ఎత్తున మేము వ్యతిరేకించదలుచుకున్నాము. ఎట్లయితే మీరు కన్ఫ్యూజ్ చేసి వారు ఓట్లను దండుకొని ప్రభుత్వంలోకి వచ్చిరో మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎందుకంటే తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఇది కొట్లాడి తెచ్చుకున్నాం. మీ మీద కాదు, మీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాదు, సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి మెడలు ఉంచి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ ప్రాంతం. చైతన్యవంతులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. అటువంటి విద్యావంతులను పట్టుకొని సన్నాసులను మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఏం చదువుకున్నావు అసలు? నువ్వు BA ఏవి కాలేజీలో డిస్కంటిన్యూ చేసినావు. నీకు విద్యావంతుల విలువ తెలుసా అసలు? PhD స్కాలర్లను పట్టుకొని, ఉన్నత విద్యావంతులను పట్టుకొని సన్యాసులను మాట్లాడుతున్నాడు. పనికి మాలినాడు ఉద్యమాలు చేస్తున్నాడు, కొట్లాడుతున్నాడు అంటాడు. చదువు రానోడు సన్యాసి అని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వేం చదివినావు అసలు? ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సాధ్యాసాధ్యాలను నువ్వు చర్చించాలి తప్ప అసలు ఇది కాకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడాలి. ప్రజాపాలన అంటున్నావు కదా. ఈ అసలు 6 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తున్నారు? నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? ఎందుకు దీక్షలు జరుగుతూ ఉన్నాయి? అసలు ఇంత ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతూ ఉన్నది? మొన్న TSPSC
ఆ ముట్టడికి పిలుపునిస్తే అడుగడుగున తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పోలీస్ నిర్బంధాలు ఉన్నాయో ఆ పరిస్థితిని మళ్ళీ చూపెట్టిర్రు. అడుగడుగున పోలీస్ నిర్బంధాలు, అక్కడ చేరుకున్నారు. అయినా ఇన్ని నిర్బంధాలను